రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అస్సాంలో హిమాంత బిశ్వశర్మ నాయకత్వంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. అస్సాంలో నిజానికి బెంగాల్ కన్నా అత్యంత ప్రమాదభరితమైనటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశీ చొరబాటుదారులు నేరుగా అస్సాంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే చాలా బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి ద్వీపాలపైన వాళ్ళ అధికారం ఉంది. కొన్ని చోట్లకి ఈ రోజుకి కూడా పోలీసులు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంత భయంకరమైన పరిస్థితి ఉన్నటువంటి అస్సాంలో హిమాంత బిశ్వశర్మ యాక్షన్ ప్రారంభించారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల పైన అక్రమంగా ఈ దేశంలో పత్రాలు లేకుండా ప్రవేశించడమే కాకుండా ఇష్టారాజ్యం చేస్తూ మేము భారతదేశపు చట్టాలని గుర్తించము, భారత ప్రభుత్వాన్ని గుర్తించము, మేమిక్కడ షరియా రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పే వాళ్ళ మీద యాక్షన్ ప్రారంభం చేశారు. ఈ హిమాంత బిశ్వశర్మ క్యాబినెట్ యొక్క మొట్టమొదటి సమావేశంలోనే బుధవారం జరిగింది. అంటే మే 12వ తారీఖున జరిగినటువంటి మే 12వ తారీఖున జరిగినటువంటి సమావేశంలో మొట్టమొదటి సమావేశంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ని అస్సాంలో అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు. క్యాబినెట్ నిర్ణయించింది. దీన్ని స్టేట్ అసెంబ్లీలో మే 26వ తారీఖున ప్రవేశపెడతారు. మే 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మే 26వ తారీఖున దీన్ని ప్రవేశపెట్టి పాస్ చేయించుకుని దీనిని చట్టంగా అమలు చేసేటటువంటి పనిని హిమాంత బిశ్వశర్మ ప్రభుత్వం చేస్తుంది. దీని ద్వారా వివాహాలు, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత, అదేవిధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్, బాల్య వివాహాలు, వివాహ వయస్సు, వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేసేటటువంటి అధికారం ఈ చట్టం ఇస్తుంది. ఇష్టారాజ్యంగా ముస్లింలలో బాల్య వివాహాలు 9 ఏళ్ల వయసుకి, 12 ఏళ్ల వయసుకు, 13 ఏళ్ల వయసుకి పెళ్లి చేసేటటువంటి ప్రక్రియ ఏదైతుందో దానిని పూర్తిగా అడ్డుకునేందుకు హిమాంత బిశ్వశర్మ దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే హిమాంత బిశ్వశర్మ వాస్తవానికి ట్రిపుల్ తలాక్ని రాష్ట్రంలో బ్యాన్ చేశారు. మొత్తం దేశంతో పాటు బాల్య వివాహాల చట్టాన్ని చాలా దృఢంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ధనంతో నడుస్తున్నటువంటి మద్రసాలన్నింటినీ మూసేసి వాటిని గవర్నమెంట్ హై స్కూల్స్గా మార్చేశారు. గవర్నమెంట్ ఏదైతే నిర్ధారించిందో ఆ సిలబస్ని మాత్రమే చెప్పాలి, మత బోధన ఉండకుండా. ఇది సంస్కృత విద్యాలయాలు, ప్రభుత్వం నడిపే సంస్కృత విద్యాలయాలకి కూడా ఈ నియమాన్ని వర్తింపజేశారు. అందుకని కేవలం ముస్లింల వ్యతిరేకం మాత్రమే కాదు, ప్రభుత్వము మతపరమైన విద్యకు తన డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఇది ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాబట్టి మొత్తము మద్రసాలని, ప్రభుత్వ డబ్బుతో నడిచే మద్రసాలని మూసేయటం జరిగింది. ఇప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ చట్టము ఇప్పటికే మన దేశంలో 3 రాష్ట్రాల్లో అమలవుతున్నది. దేశవ్యాప్తంగా మన యూనిఫామ్ సివిల్ కోడ్ రావడానికి కొంత సమయం పట్టవచ్చును. దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాజ్యసభలో మెజారిటీ లేని పరిస్థితి వల్ల బీజేపీ మిగతా లెక్కల్ని సరిచూసుకోవలసిన అవసరం ఉంది. కానీ ముందుగా ఉత్తరాఖండ్లో 2025లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చారు. సరిగ్గా అదే వరుసలో గుజరాత్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ 2 రాష్ట్రాలలో ఇప్పటి వరకు వ్యతిరేకత లేదు, విరోధం లేదు, ఎవరు కోర్టుకు వెళ్ళలేదు, ఎవరు సవాలు చేయలేదు. ముస్లిములు కూడా ఈ చట్టాన్ని పాటిస్తున్నారు. ఇంతకు ముందు నుంచే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచే 1962లో దేశంలో గోవా విలీనమైన నాటి నుంచే గోవాలో పోర్చుగీస్ వాళ్ళు పెట్టినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ముస్లిములు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ దాన్ని పాటించాలి. కాబట్టి ఇప్పటికీ 3 రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఇప్పుడు అస్సాం 4వ రాష్ట్రం కాబోతోంది. అస్సాంలో కూడాను ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని చాలా కఠినంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గిరిజన తెగల్లో ఉన్నటువంటి ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నాయి. అక్కడ అనేక రకాల వివాహాలు ఉన్నాయి, అనేక రకాల జీవన పద్ధతులు ఉన్నాయి. కాబట్టి గిరిజనులకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే వారి యొక్క ఆస్తి పంపకం కానీ, వాళ్ళకి
షెడ్యూల్ 5లో కల్పించినటువంటి రక్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవిస్తూ మిగతా సమాజానికి అంతటికీ కూడాను యూనిఫామ్ సివిల్ కోడ్ని వర్తించేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బీజేపీ మిత్రపక్షమైనటువంటి బోడోల్యాండ్ పీపుల్స్ పార్టీ కావచ్చును, దిమాసా హసావులో ఉన్నటువంటి దిమాసా గిరిజన తెగలు కావచ్చు, కార్బీ, లాలుంగ్, రాభా, ఇటువంటి మిస్సింగ్ ఇటువంటి తెగలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చును, వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాష్ట్రం వరకు అమలు కాబోతోంది. ఇలా కొన్ని రాష్ట్రాల్లో అమలైన తరువాత ఫలితాల్ని, ప్రభావాన్ని చూసిన తరువాత యావత్ దేశానికి దీన్ని విస్తరించేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.